హైదరాబాద్లో ఖైరతాబాద్ గణేష్ నిమజ్జన శోభాయాత్ర అంగరంగ వైభవంగా జరుగుతోంది. ఖైరతాబాద్ మహాగణపతి ఈ సంవత్సరం 69 అడుగుల ఎత్తులో విశ్వశాంతి మహాశక్తి గణపతి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ శోభాయాత్ర హైదరాబాద్లోని అత్యంత ప్రధానమైన ఉత్సవాల్లో ఒకటిగా లక్షల మంది భక్తుల్ని ఆకర్షిస్తోంది. ఖైరతాబాద్ సెన్సేషన్ థియేటర్, రాజ్దూత్ హోటల్, టెలిఫోన్ భవన్, తెలుగుతల్లి ఫ్లైఓవర్, సెక్రటేరియట్, ఎన్టీఆర్ మార్గ్ గుండా సాగుతోంది. ఈ మార్గంలో భక్తులు డోల్ తాషా బృందాలు, సాంస్కృతిక ప్రదర్శనలు, గణపతి బప్పా మోరియా నినాదాలతో హోరెత్తిస్తున్నారు. స్క్రీన్ నెంబర్ 4 వద్ద మా ప్రతినిధి రాకేష్ లైవ్లో ఉన్నారు. రాకేష్, శోభాయాత్ర వైభవంగా సాగుతోంది. లగ్జీ కపూల్ నుంచి కూడా శోభాయాత్ర సాగుతోంది. మరి కాసేపట్లోనే ఎన్టీఆర్ మార్గ్ గుండా, సెక్రటేరియట్ గుండా కూడా మహాగణపతి తరలి వెళ్ళే సూచనలు మనకు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం చూస్తూ ఉన్నాం, పెద్ద ఎత్తులో ప్రజలు, పెద్ద సంఖ్యలో పోలీసులు బందోబస్తు కనిపిస్తోంది. అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది, పూర్తి వివరాలేంటి రాకేష్? పూర్తిగా పోలీసుల భద్రతా వలయంలో స్క్రీన్ నెంబర్ 4 ఉందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఖైరతాబాద్ గణేష్ని ఇక్కడనే నిమజ్జనం చేస్తారు. ఈ నేపథ్యంలో ఈ రూట్ మొత్తం కూడా లెఫ్ట్ అలాగే రైట్ రోడ్డుకు ఇరువైపులా కూడా మొత్తం క్లియర్ చేశారు. ఇక్కడ ఉన్న సాధారణ జనాన్ని అలాగే ప్రజలందరూ కూడా 100 మీటర్స్ అవతలికి పంపించారు. ఎందుకంటే బడా గణేష్లు వచ్చే సమయంలో ప్రజలందరూ కూడా ఆ దేవుని చూసేందుకు కానీ లేకుంటే ముట్టుకునేందుకు దగ్గరకు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆ సమయంలో ఏదైనా తొక్కితలాట జరుగుతుందనే ఆందోళనతో భయంతో పోలీసులందరూ కూడా 100 మీటర్స్ బయటికి పంపించారు. మొత్తం 7 కంపార్ట్మెంట్లు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి కంపార్ట్మెంట్ మధ్యలో బారిగేట్స్ ఏర్పాటు చేశారు. ఎందుకంటే మొత్తం కూడా జనాన్ని వదిలిపెట్టడం వల్ల ఒత్తిడి అనేది ఒకే సైడ్ పెరుగుతుంది. తద్వారా చిన్నపిల్లలకు వృద్ధులకు ఇబ్బంది అవుతుందనే నేపథ్యంలో మధ్యలో బారిగేట్స్ ఏర్పాటు చేస్తూ ఇటు 4 సెక్రటేరియట్ సైడ్కి సంబంధించి ఒక 4 కంపార్ట్మెంట్లు, అటు ఇందిరాగాంధీ విగ్రహం సైడ్ 3 కంపార్ట్మెంట్లు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం సెక్రటేరియట్ దాటి స్క్రీన్ నెంబర్ 9 వరకు ఖైరతాబాద్ బడా గణేశుడు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో మొత్తం కూడా క్రెయిన్ సిబ్బంది కూడా అలర్ట్ అయింది. పోలీసు ఉన్నతాధికారులు కూడా అలర్ట్ చేశారు. మొత్తం కూడా ఇక్కడ ఉన్న సాధారణ ప్రజలందరూ కూడా పంపించారు. సంబంధించి ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఒక గంట సేపు పాటు వివిధ కార్యక్రమాలు ఉంటాయి. ముఖ్యంగా పూజా క్రతువు ఉంటుంది. ఆ తర్వాత ఏదైతే ట్రక్ ఉంటుందో ఆ ట్రక్ నుంచి వెళ్ళి బడా గణేష్ను తీయడం కోసం వీలుగా వెల్డింగ్ చేసే ప్రక్రియ ఉంటుంది. ఇదంతా కూడా గంట నుంచి గంటన్నర పాటు సాగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. నిమజ్జన ప్రక్రియ కేవలం 10 నుంచి 20 నిమిషాలు పడుతుందంటూ కూడా మనకు కాసేపటికే క్రేన్కి సంబంధించిన టెక్నీషియన్స్ చెప్పడం జరిగింది. మనం చూస్తున్నాం, ఇదే క్రేను 300 టన్నులకు కూడా ఈ క్రేను మోస్తుంది. 20 కోట్ల రూపాయలతో జర్మనీ నుంచి ఈ క్రేన్ తెప్పించినట్టుగా దీని ఓనరు ముజీబ్ చెప్పడం జరిగింది. ప్రత్యేకంగా దీనికి సంబంధించి కేవలం బడా గణేష్ల కోసం మాత్రమే ఈ యొక్క క్రేన్ను వాడతాము, మిగతా గణేష్ల కోసం చిన్న చిన్న క్రేన్లు వాడతామంటూ కూడా చెప్పడం జరిగింది. ఈ సంస్థనే అక్కడ ఖైరతాబాద్లో ట్రాక్లకు సంబంధించి ఏదైతే క్రేన్ నుంచి తీస్తారో ఆ క్రేన్ కానీ ఈ క్రేన్ కానీ 2 క్రేన్లు కూడా ఒకే సంస్థకు హెచ్ఎండిఏ ఇచ్చినట్టుగా అధికారులు చెప్తున్నారు. ఇక ఈ ఖైరతాబాద్ గణేష్ని దర్శించేందుకు చూసేందుకు ఈ యొక్క సామూహిక నిమజ్జన ప్రక్రియ చూసేందుకు వేలాదిగా ఉదయం నుంచి కూడా ప్రజలు భక్తులు తరలి వస్తూ ఉన్నారు. కొద్దిసేపటికి సంబంధించి ఖైరతాబాద్ గణేశుడు నిమజ్జన ప్రక్రియ ఉంది కాబట్టి మిగతా వినాయకులన్నిటి కూడా డైవర్షన్ చేయడం జరిగింది. అటు నక్లెస్ రోడ్డు సైడ్ కానీ అటు
ఉన్న ట్యాంక్ బండ్ సైడ్ కానీ అటువైపు పంపించారు. ఇక్కడ ఖైరతాబాద్ గణేశుని యొక్క నిమజ్జన ప్రక్రియ పూర్తయిన తర్వాతనే మిగతా వినాయకుల నిమజ్జనాని కోసం ఇటువైపు అలౌట్ చేసే అవకాశం కనిపిస్తోంది. మనం విజువల్స్లో చూస్తున్నాం. మొత్తం కూడా సంబంధించి ఖైరతాబాద్ గణేష్కి సంబంధించి మంగళ వాయిద్యాలతో కూడా అక్కడి నుంచి వస్తూ ఉన్నారు పూజలు చేస్తూ. మిగతా వారందరూ కూడా ఫోర్సు అంతా కూడా మిగతా సంబంధించిన వారందరూ కూడా తీసుకొస్తూ ఉంది. ఇది ఒక కన్నుల పండుగ అయితే చూడొచ్చు. దేశవ్యాప్తంగా ఖైరతాబాద్ గణేష్ని యొక్క నిమజ్జనం చూసేందుకు అనేక మంది తరలి వస్తుంటారు. కేవలం ప్రత్యక్షంగానే గాను టీవీల రూపంలో కూడా ఎక్కువ మంది వీక్షిస్తారు. దేశంలో అత్యంత ఎత్తైన విగ్రహంగా ఖైరతాబాద్ వినాయకునికి పేరుంది కాబట్టి ప్రతిసారి కూడా ఈ ఖైరతాబాద్ వినాయకుని యొక్క నిమజ్జనం అనేది కన్నులుగా పండుగగా జరుగుతుంది. ఈ నిమజ్జనం కోసం చూసేందుకు వేలాది మందిగా తరలి వస్తారు. మనం అటు సైడ్ చూడొచ్చు, అటు నక్లెస్ రోడ్ సైడ్ కానీ ఇటు చూస్తే సెక్రటరీ సైడ్ కానీ వేలాది మంది భక్తులు వేచి చూస్తూ ఉన్నారు ఈ నిమజ్జన ప్రక్రియను చూసేందుకు. అలాగే మీడియా అంతా కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఓకే రాకేష్.